హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో కమ్మనైన దోశ చేసుకుందాం. 1 కప్పు ఉప్మా రవ్వ, కప్పు సేమియా, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఇందులో ఇంకా కూడా వేసేటివి ఉంటాయి, చూపిస్తా. ఇప్పుడైతే ఈ దోశ ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. మరి ఎట్లా చేసుకోవాలన్నది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉప్మా రవ్వ వేసుకోవాలి, సేమియా కూడా వేసుకోవాలి, కప్పు పెరుగు వేసుకోవాలి, ఇదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి, ఇదంతా కూడా కలిపి ఒక 5 నిమిషాలు నాననిద్దాము. ఇదంతా నానాలి. నిమిషాలు అయింది కదా. ఈ రవ్వ, ఈ సేమియా నానిందో చూద్దాం. ఇప్పుడు ఇట్లా నానుతుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని ఇందులోనే ఈ టమాటా ముక్కలు కట్ చేసుకొని ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం ముక్క కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే కాయలు వేస్తే దంగయి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, కొన్ని నీళ్ళు వేసుకొని ఇది దోశ పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి. అవసరమైతే ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు నీళ్ళు. పిండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పిండి అయితే ఈ విధంగా ఉండాలి. దోశ పేనం పెట్టుకొని స్టవ్ పైన కొంచెం నూనె వేసుకొని కొంచెము ఉల్లిపాయతో ఈ నూనె అంతా కూడా ఇట్లా రుద్దుకొని ఇప్పుడు దోశ వేసుకోవడమే. గరిటె చిన్నది, అందుకే 3 వేసిన. పెద్ద గరిటె అయితే ఒక్కటే వేసుకుంటే సరిపోద్ది. ఇట్లా పలుసగా, వీలైనంత పలుసగా వేసుకోవాలి. వేసుకొని పైన కూడా కొంచెం నూనె వేసుకోవాలి. దోశ ఒక్క సైడు కాలినాక ఇంకొక సైడు తిప్పి వేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఈ విధంగానే కాలాలి. కాలినప్పుడే దోశ మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిగా కాలుతుంది కాలినట్టు. ఈ విధంగా
కాలాలి. ఈ సైడ్ కూడా, రెండు సైడ్లు కూడా ఇట్లా కాలినప్పుడే దోశ మంచి టేస్ట్గా ఉంటుంది, కాలినట్టు. ఇప్పుడు ఇది తీసివేసుకుందాం. ఇంకోటి కూడా వేసుకుందాం. వెడల్పు కూడా వేసుకోవచ్చు. ఈ గరిటె చిన్నది, అందుకే 3 గరిటెలు వేసిన. లేకుంటే పెద్దదైతే మనం కూర వేసుకున్న దాంతో అయితే ఒక్క గరిటె వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది చిన్నది కదా, ఈ బౌల్ చిన్నదైతే పెద్దది పెట్టలేదు, అంతే. చిన్న దానిలో వేసిన కాబట్టి పిండి చిన్న దాంతో తీసివేస్తున్నా. మీరు అనుకునేరు 3 గరిటెలు వేసుకోవన్నా అనుకునేరు, ఒక్కటే గరిటె వేసుకుంటే సరిపోద్ది. దోశ నూనె వేసుకొని 2 సైడ్లు కూడా కాలనియాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ కూడా ఇంతే కాలనియాలి. సేమ్ దోశ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లుంటాయి. ఎప్పుడు బియ్యం పిండితో కాకుండా ఈ టమాటో, ఈ ఉప్మా రవ్వ, సేమియా ఇట్లా కూడా చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా చేసుకుంటే చూసారు కదా, పుల్లగా కమ్మగా టేస్ట్గా ఉంటాయి, మెత్తగా. చూసారు కదా, ఇది చూసారు కదా, ఇట్లా ఉంటాయి. తిన్నా చాలా టేస్ట్గా మంచిగా ఇట్లుంటాయి. ఈ దోశ అట్టిగైనా తినచ్చు. పిల్లలైతే ఇష్టంగా అట్టిగానే తింటారు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. ఇంట్లో పచ్చిమిర్చి వేసినాం కాబట్టి, అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఈ ఉప్పు, జీలకర్ర వేసినాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఏ చట్నీ లేకుండానైనా తినచ్చు, లేకుంటే మనం పల్లీలదైనా కానీ చింతపండు వేయకుండా చేసుకోవాలి పచ్చడి. ఎందుకంటే ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోవద్దు. నేనైతే పుట్నాల పచ్చడి చేద్దామని పుట్నాలు తీసుకున్నా. ఈ పుట్నాలు కూడా కొంచెం పచ్చిమిర్చి వేంపి, ఈ పుట్నాలు కూడా నూనెలో వేంపుకొని, ఈ పచ్చిమిర్చితో పాటుగా వేంపి తీసుకొని పచ్చిమిర్చిని, తర్వాత పుట్నాలను కొంచెము మనము అన్నీ వేసుకుంటాం కదా, జీలకర్ర అది ఇది వేసుకొని పుట్నాలు కూడా వేంపుకొని, కొంచెం మినపప్పు కూడా వేసుకొని వేంపుకొని ఈ పచ్చడి అయితే పట్టుకోవాలి. ఇందులో కూడా చింతపండు కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ఈ దోశ పుల్లగా ఉంటుంది కాబట్టి. అట్లనే చేసుకోవాలి. బాయ్ అండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చుతానైతే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. మధ్యలో అయితే క్లిక్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఎట్లా చేసినా ఏం చేసినా అనేది మీకు కూడా తెలియాలి కదా. మీరు కూడా చేసుకోవాలంటే చూడండి. చూసి అయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేసి ఈరోజైతే ఈ వంట ఉంటానండి. మరి బాయ్. మళ్ళీ వంటతో కలుద్దాము. కంపల్సరీ అయితే ఒక్కసారి అయితే ఇట్లా చేసుకొని చూడండి. ఇదైతే ఈ వీడియో అయితే ఈరోజు అయితే చూడండి, నేను ఎట్లా చేసిన అన్నది చూసి మీరు కూడా చేసుకోండి. చాలా టేస్ట్గా కమ్మగానైతే ఉంటాయి. బాయ్ అండి, ఉంటా మరి.